ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి. ఈ రెండవ భాగంలో కర్మను కంటిన్యూ చేద్దాం. ఆధ్యాత్మిక పరీక్షలకు కొన్ని ఉదాహరణలు చెప్తారా? 1. భయం. మీరు ధైర్యం నేర్చుకోవాలి కనుక మీ భయాలకు పరీక్ష ఉంటుంది. 2. అధికారం. అధికార స్థానంలో ఉంచి అధికారాన్ని మరింత మంచి చేయడానికి ఉపయోగిస్తారా లేదా అని పరీక్షించడం జరుగుతుంది. 3. ధనం. మీకు బాగా ధనం ఇచ్చి దానివల్ల మీరు వ్యక్తిగా ఏమైనా మారారా అని, లేదా ధనం ఎక్కువ ఇవ్వకుండా మీరు తృప్తిగా ఉన్నారా లేదా అని పరీక్షించడం జరుగుతుంది. 4. ప్రతిభ. మీకు ఒక ప్రతిభను, నైపుణ్యాన్ని ఇచ్చి వెలుగు కోసమా, అంధకారం కోసమా, దేనికోసం ఉపయోగిస్తారో పరీక్షించడం జరుగుతుంది. 5. క్షమించడం. మీకు బాగా సన్నిహితులు మిమ్మల్ని బాధ పెడతారు. ఆ వ్యక్తిని ద్వేషించకుండా, వారి గురించి చెడుగా ఆలోచించకుండా వారిని క్షమించి సరైన పద్ధతిలో ఉంటారా? అంటే మీ ఆంతరిక శక్తిని మార్చుకొని సానుకూలమైన ధోరణిలో ఆలోచిస్తారా? కర్మను చెల్లించడంలో ఉపచేతనాత్మక మనస్సు నిర్వర్తించే పాత్ర ఏమిటి? సదాత్మగా ఉంటే ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకుని ఉంటుంది కనుక మీకు కర్మ త్వరగా వస్తుంది. అంటే మీరు ఏ చిన్న తప్పు చేసినా వెంటనే కర్మను అనుభవించవలసి వస్తుంది. మీరు కర్మను త్వరగా చెల్లించుకోవచ్చు. అయితే మీ ఉపచేతనాత్మక మనస్సు నిద్రిస్తూ ఉంటే మీ కర్మ సంచితమవుతూ ఉంటుంది. మీరు దానిని చెల్లించడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. అయితే చివరికి ఏమైనా సరే మీ కర్మను మీరు అనుభవించవలసి ఉంటుంది. పాపాత్ములకు శిక్షణ పడడం లేదని భావించవద్దు. వాళ్ళు అనుభవించవలసిన కర్మను పోగు చేసి పెట్టుకుంటున్నారు. అయితే ఒకరు ఎదుర్కొనే పరీక్షలకు, శిక్షణకు ఇదే నియమం వర్తించదు. ఒక మనిషి తన పరీక్షను, శిక్షణను తప్పించుకొనవచ్చు. మీ ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణంగా ఉంటే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసిన పరీక్ష, శిక్షణల వైపు అది మిమ్మల్ని నడిపించలేదు. మీరు భూలోకంలో ఎందుకున్నారో, మీ ఆధ్యాత్మిక ధ్యేయమేమిటో ఎన్నడూ గుర్తించలేరు. మీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో లేకుండా ఆత్మలోకంలో మీ అంతట మీరు ఎంపిక చేసుకున్న మార్గాన్ని సంకల్ప స్వేచ్ఛతో మార్చుకున్నారు. ఇంకా ఆ తరువాత మీ ఆత్మకు శిక్షణనిచ్చే పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ తారసపడరు. దీనికి మారుగా మీ అహాన్ని తృప్తిపరిచే మనుషులు, పరిస్థితులు తారసపడి మీరు పూర్తిగా ప్రాపంచిక విషయాలనే ఆలోచిస్తూ భౌతిక ప్రపంచానికే పరిమితమైపోతారు. మీ ఆత్మకు ఏమీ ప్రాధాన్యతనివ్వరు. ఆత్మకు పోషకంగా ఏమీ చెయ్యక పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఈ స్థితిలో మీరు సంతోషంగా ఉంటారు. కానీ ఈ సంతోషం ఒక భ్రమ. ఎందుకంటే ఇది భౌతిక మనస్సు నుంచి వస్తుంది. ఆధ్యాత్మిక మార్గం నుంచి దూరంగా పారిపోయి భూలోకంలో కొంతమంది ఊపిరి పీల్చుకుంటారు. కానీ భౌతిక మనస్సు నుంచి వచ్చే అబద్ధమైన శాంతి ఇది. ఎందుకంటే వారికి మారడానికి, బాగుపడటానికి సంఘర్షించవలసి ఉండదు. తమ సమస్యలను సక్రమమైన పద్ధతిలో పరిష్కరించుకోవటం వారికి ఇష్టముండదు. సులభమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఇటువంటి అబద్ధపు శాంతిని మీ అహం మీకు కలిగిస్తుంది. ఎందుకంటే దానికి నాశనం కావడం ఇష్టముండదు. కింది స్థాయిలో ఉండే ఆత్మలకు నిద్రాణంగా ఉండే ఉపచేతనాత్మక మనస్సు ఉంటుంది. అందువల్ల వాటికి పరీక్ష కానీ, శిక్షణ కానీ ఉండదు. కనుక భూలోకంలో అన్యాయం ఎక్కువగా ఉంటుందా? ఇది అన్యాయం అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఈ ఆత్మలు చెడు కర్మను తయారు చేసుకుంటున్నాయని గుర్తుంచుకోండి. అవి వాటి పరీక్షను గాని, శిక్షణను గాని తీసుకోవడం లేదు. ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. ఇదంతా సంచితమవుతుంది. చెడు ఆత్మలు చివరికి ఈ సత్యాన్ని తెలుసుకోక తప్పదు. అయితే భూలోకంలో ఈ ఆత్మలకు అధికారం ఉంటుంది. సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అంతేకాకుండా భూలోకంలోని స్పందన ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటోంది. ఈ వ్యతిరేక స్పందన చెడు ఆత్మలకు సహాయం చేస్తుంది. దురదృష్టవశాత్తు ఇదే వ్యతిరేక స్పందన సదాత్మలకు హాని చేస్తుంది. ఈ చెడు ఆత్మలు ఇతరులకు హాని చేయడానికి తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగిస్తాయి. తత్ఫలితంగా సదాత్మలకు ఇది వారి పరీక్ష గాని, శిక్షణ గాని, కర్మ గాని కాకపోయినా బాధ కలుగుతుంది. ఉదాహరణకు దైవ ప్రణాళికలో హత్య ఎన్నడూ ఉండదు. కర్మను చెల్లించుకోవడానికి గాని, పరీక్ష, శిక్షణ కోసం కానీ ఆత్మలోకంలో మీరు దీనిని ఎంపిక చేసుకోరు. ఒక మనిషి ఎవరినైనా హత్య చేస్తే అది ఆత్మరక్షణ కోసం కాకపోతే
అంటే ముందుగానే ప్రణాళిక వేసుకుని చేసినా, ప్రతీకార ఇచ్ఛతో చేసినా, ఏ పరిస్థితుల్లోనైనా సరే హంతకుడు నేరుగా అత్యంత క్రింది ఆవరణకు చేరుతాడు. ఎంతో చెడు కర్మను తయారు చేసుకుంటాడు. ఈ జన్మలో ఎవరినైనా హత్య చేస్తే భవిష్యత్ జన్మలో మిమ్మల్ని గాని మీ సన్నిహితుల్ని గాని హత్య చేస్తారని కాదు. హత్య వంటి పాపపు కర్మను దేవుడు ఆధ్యాత్మిక ప్రణాళికలో చేర్చడు. ఇటువంటి వాటిని ఆత్మలోకంలో ఎంపిక చేసుకొనడం కుదరదు. ఈ క్రింది స్థాయిలో ఉన్న ఆత్మ భూలోకంలోని తరువాత జన్మలో అమితమైన పరీక్షను, వేదనను అనుభవిస్తుంది. ఆ ఆత్మ 4వ ఆవరణను చేరడానికి చాలా కాలం పడుతుంది. కోల్పోకూడని ఆత్మీయమైన వ్యక్తిని కోల్పోయిన సదాత్మలకు ఏం జరుగుతుంది? ఆత్మలోకంలో ఉన్నప్పుడు భూలోకం ఎటువంటిదో మీకు తెలుసు. ఏ ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు. చెడు ఆత్మ తన సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి మీకు హాని చేయవచ్చునని కూడా మీకు తెలుసు. ఇదంతా తెలిసి కూడా భూలోకానికి రావాలనుకున్నారు. ఎందుకంటే ఆత్మలోకంలో కన్నా భూలోకంలో త్వరితంగా పైకి ఎదగగలరు కనుక. ఇబ్బందులు వద్దనుకుంటే మీరు ఆత్మలోకంలోనే ఉండిపోతారు. మీ ప్రగతి నిదానంగా ఉంటుంది. అందువల్లే చాలా ఆత్మలు పునర్జన్మ వద్దనుకుంటాయి. ఆత్మలోకంలో కూడా సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది కనుక ఇది వారి ఇష్టం. సంకల్ప స్వేచ్ఛ ప్రతి ఒక్క విశ్వంలోనూ ఉంటుంది. ఒక యువకుడు హత్యకు గురి అయ్యాడనుకుందాము. అతనికి ప్రాణగండం ఇంకా లేదు. భూలోక ప్రయాణం పూర్తి కాకుండానే అతని జీవితం అంతమైంది. ఈ యువకుడికి తల్లిదండ్రులున్నారు. వారింకా బతికే ఉన్నారు. ఇలా బాధపడడం వారి కర్మలో లేదనుకుందాం. సహజ మరణం ద్వారా బిడ్డను కోల్పోయే కర్మ ఆ తల్లిదండ్రులకు ఉంది. అంటే శారీరక అనారోగ్యం వల్ల బిడ్డను కోల్పోయే కర్మ ఉంది వారికి. కానీ అసహజ మరణం వల్ల కాదు. తల్లిదండ్రులు గనక సదాత్మలైతే దేవుడు తన దూతలను పంపి ప్రార్థనల ద్వారా వారికి అదనపు స్వస్థత చేకూరుస్తాడు. వారికి ఎంతో శక్తినిచ్చి ఆ బాధ నుంచి తేరుకునేలా చేస్తాడు. ఆ తల్లిదండ్రులు చెల్లించవలసిన కర్మ ఇంకా ఉంటే ఆ తల్లిదండ్రులు అంగీకరిస్తే ఆ బాధను ఉపయోగించి వారు తమ కర్మను తుడిచివేయవచ్చు. ఇది వారికి పైకి తెలియకుండా జరిగే ఒప్పందం. ఇది వారి ఉపచేతనాత్మక మనస్సుకు ఆ ఆవరణకు చెందిన ఉన్నత సదాత్మకు మధ్య జరుగుతుంది. వారు అదనపు ప్రార్థనలు, రక్షణతో జీవితం కొనసాగిస్తారు. భూలోక ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయాణాన్ని సజావుగా చేస్తే వారి కర్మలో ప్రధాన భాగం తుడిచిపెట్టుకుని పోతుంది. అత్యంత కష్టాన్ని పొందిన వారి విషయంలో సదాత్మ ప్రవేశం మరో అవకాశం. మీరు భూలోకంలో ఉన్న సదాత్మ అనుకుందాము. మీరు అత్యంత క్లిష్ట స్థితిలో మీ సామర్థ్యాలు, అవగాహనకు మించిన స్థితిని ఎదుర్కొంటున్నారనుకుందాము. ఉదాహరణకు 5వ తరగతిలో ఉన్నప్పుడే 10వ తరగతి పరీక్ష రాయమంటే అసాధ్యమైంది కదా. అప్పుడు ఒక సదాత్మ ప్రవేశం లేదా ఆత్మలోకంలోనే 5వ ఆవరణ నుంచి కానీ ఆ పై ఆవరణ నుంచి కానీ ఒక సదాత్మ భూలోకానికి వచ్చి మీ శరీరంలో చేరుతుంది. మీ మానవాత్మ తాత్కాలికంగా ఆత్మలోకానికి వెళుతుంది. క్లిష్ట పరిస్థితి దాటిపోగానే మీ ఆత్మ శరీరంలో చేరి ఆత్మలోకం నుంచి వచ్చిన ఆత్మను అక్కడికి పంపుతుంది. కేవలం మీ ఉపచేతనాత్మక మనస్సుకే ఇది తెలుస్తుంది. మీ ఉపచేతనాత్మక మనస్సుకు ప్రవేశించిన ఆ సదాత్మ ఉపచేతనాత్మక మనస్సుకు మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. సదాత్మ ప్రవేశాలు అరుదుగా జరుగుతాయి. కొన్ని కష్టమైన పరిస్థితుల్లోనే అవి భూలోకానికి వస్తాయి. ఆత్మలోకంలో ఉన్నప్పుడే, ఇక్కడ పుట్టక ముందే పరిస్థితులు చేదారినప్పుడు ముందు జాగ్రత్త కోసం మీకు కావలసిన సదాత్మ ప్రవేశాన్ని మీరు ఎంపిక చేసుకుంటారు. సదాత్మ ప్రవేశము ఆత్మ ఆవహించడం ఒకటేనా? కాదు. ఆవహించడం, సదాత్మ ప్రవేశం ఒకటి కానే కాదు. ఆవహించడం సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఆత్మలోకంలోని ఆత్మలు భూలోకంలోని వ్యక్తులను ఎన్నడూ ఆవహించవు. ప్రేతాత్మలు ఇలా చేస్తాయి. ప్రేతాత్మలు చెడు వ్యక్తులను మాత్రమే ఆకర్షిస్తాయి. భూలోకంలోని వ్యక్తి శరీరాన్ని ఆవహిస్తాయి. ఇది ఆధ్యాత్మికంగా తప్పు. ఎందుకంటే భూలోక ఆత్మ యొక్క ఉపచేతనాత్మక మనస్సు యొక్క అనుమతి అవి పొందలేదు. పైగా ఇది సంకల్ప స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకం. విధి అంటే ఏమిటి? కర్మ, పరీక్ష, శిక్షణ విధి కన్నా వేరా? విధిని నమ్మేవారు శక్తిహీనులుగా జీవితాల్ని వెళ్లదీస్తారు.
వారు ఏం చేసినా జరగాల్సింది జరుగుతుంది అని నమ్ముతారు. ఇది సరైన ఆలోచన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పటి మీ పనులను బట్టి భవిష్యత్తులో పరిస్థితులుంటాయి. మీరు సదాత్మ అయితే మీ ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకుని ఉంటేనే మీకు పరీక్ష, శిక్షణ ఉంటాయి. మీ కర్మ మీ వద్దకు వస్తుంది. మీరు దానిని త్వరితంగా చెల్లించగలుగుతారు. మీరు ప్రస్తుత పరీక్షను, శిక్షణను అత్యంత బాగా పొందగలిగితేనే మీకు అదనపు పరీక్ష, శిక్షణ ఉంటాయి. ఏది ముందుగానే నిర్ణయింపబడే ప్రశ్నే లేదు. ప్రతిదీ మీరు ప్రస్తుతం చేసే పనులను బట్టే ఉంటుంది. చెడు కర్మ గాని, మంచి కర్మ గాని మీరు గతంలో గాని, ఇప్పుడు గాని చేసిన పనులను బట్టే కలుగుతుంది. అయితే సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటే వ్యతిరేక పరిస్థితులను తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆత్మలోక ఆత్మలు మీకు శక్తినిస్తాయి. విధిపై నమ్మకం ఉండడం వల్ల ఏం చేసినా పరిస్థితులు మారవు. అటువంటప్పుడు మీ సమస్యలు ఎన్నడూ తగ్గవు, కొనసాగుతున్నట్లుగా అనిపిస్తుంది. విధి కాదు, మీరే మీ పరిస్థితులకు సృష్టికర్త. భూలోకంలో మీకు దొరికే ఆశీస్సులు, వచ్చే సమస్యలు అన్నీ మీ ఆత్మలోకంలో మీరు ఎంపిక చేసుకున్నవే. గత జన్మలోనో ఈ జన్మలోనో మీరు చేసిన మంచి చెడులను బట్టి ఇలా జరుగుతుంది. మీరు విధిని నమ్మితే పరిణామాలన్నీ ముందే నిర్ణయింపబడ్డాయని, మీరు చేసే పనులకు వీటికి సంబంధం లేదని నమ్ముతారు. మనుషులు జీవితంలో అనుభవించే బాధను గురించి కర్మకు సంబంధించిన సమాచారం కొంతవరకు చెబుతుందని ఆశిస్తున్నాం. కర్మను విచారంగానో, భయంతోనో, ఆందోళనతోనో చూడరాదు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది అత్యవసరం. ఎవరినైనా మీరు మానసికంగా, శారీరకంగా, ఉద్వేగాత్మకంగా, ఆధ్యాత్మికంగా గాని బాధ పెడితే అది తిరిగి మీకు వస్తుంది. అలాగే దయాపూరితమైన చిన్న చిన్న పనులు పవిత్రమైన ఉద్దేశంతో చేసిన వాటి ఫలితంగా ఆశీస్సులు వస్తాయి. ఆధ్యాత్మికమైన ఆశీస్సులు, బహుమతులు భౌతిక స్వభావం కలవి కావు. అవి సంతోషంగా ఉండే కుటుంబం, నిజాయితీ గల స్నేహితులు, నైపుణ్యాలు, సౌకర్యాలు, పెంపుడు జంతువులు, సద్గురువు లభించడము, మానసిక సామర్థ్యాలైన అప్రయత్న లేఖనం, బాలమేధావి, మంచి సంభాషణ చాతుర్యం, స్వస్థత చేకూర్చే శక్తి ఉండడం, మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయడం, మంచి ఆరోగ్యం, మీకు మీ ప్రీతములకు చెడు నుంచి రక్షణ ఉండడం, మార్గదర్శకత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం, సమస్యలు పరిష్కరించుకునే శక్తి దైవం ఇవ్వటం, కర్మను త్వరగా చెల్లించే అవకాశాలు రావడం, మీ ధ్యేయాన్ని బాగా పూర్తి చేస్తూ ఇతరులకు సహాయపడడం వంటి వాటి రూపంలో వస్తాయి. రుణాలు తీర్చవలసిందే. పరీక్షల నుంచి పారిపోయి బాధ్యతలు వదిలి చెడు మార్గం పట్టి రుణాలను మరో జన్మకు పొడిగించకండి. మీ అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి మందులు అవసరం. మందులు కొన్నిసార్లు చేదుగా ఉంటాయి. అయితే మందు వేసుకున్నాక మీకు బాగుంటుంది. అదేవిధంగా కర్మ సంబంధిత రుణాల వల్ల కూడా మీకు బాధ కలుగుతుంది. కానీ వాటిని సక్రమంగా నెరవేర్చిన తరువాత మీకు భారం దిగినట్లుగా, బలంగా, ఉన్నత స్థాయి అవగాహన కలిగినట్లుగా ఉంటుంది. మీకు ఎదురైన ప్రతి దానితో వ్యవహరించగలిగే శక్తి మీకు ఉంటుందని గుర్తుంచుకోండి. ఆత్మలోకంలో మీ ఆవరణలో ఉన్నత సదాత్మతో పాటు మరో 3 వివేకులైన ఆత్మలు మీ సామర్థ్యాన్ని బట్టి మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి సలహా ఇచ్చారు, సహాయం చేశారు. మీ పరీక్ష, శిక్షణ, కర్మ అన్నీ మీ శక్తిని బట్టే మీకు ఇచ్చారు. మీ జీవితంలో మీ శక్తికి మించినదేదీ రాదు. దేనినైనా చెయ్యలేను అనిపించినప్పుడు మళ్ళీ ఆలోచించండి. బహుశా మీరెక్కడ తప్పు చేస్తున్నారో మీరే విశ్లేషించుకొని చూసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 2వ భాగంలోని కర్మ పూర్తయింది. రేపటి నుంచి భూలోకంలో మీ ధ్యేయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.